స్నేహితుల వల్ల జీవితాలను ఆగం చేసుకున్న వారు లేరా? స్నేహితుల వల్ల కుటుంబాల్లో సమస్యలు తెచ్చుకున్న వారు లేరా? ఉన్నారు. బట్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు స్నేహితుడు వద్దు అని నేను అనట్లేదు, కానీ నీ స్నేహితుడు ఎవరు అనే ప్రశ్న నీవు వేసుకొని దానికి నీవే సమాధానం వెతుక్కోవాలని మాత్రం నేను చెప్తున్నాను. యోనాతాను, నీ స్నేహితుడు ఎవరయ్యా యోనాతాను అని అంటే, యోనాతాను మనతో గట్టిగా చెప్పగలిగిన మాట ఏంటంటే, నా స్నేహితుడు దావీదు అని బల్లగుద్ది చెప్పాడు. ఎందుకు దావీదు అని అంటే, భక్తిపరుడు, దేవుని దృష్టిలో చాలా ఇష్టమైన వాడు, విజయాల్ని సాధించగలిగిన వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. నీ స్నేహితుడి గురించి నువ్వే మాట చెప్పగలుగుతావు? నీ స్నేహితుని గురించి నీవే సాక్ష్యం ఇవ్వగలుగుతావు? నీ స్నేహితుడు వచ్చి ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినంత మాత్రాన నీ స్నేహితుడు అయిపోడు. నీ స్నేహితుడు వచ్చి ఏదో నువ్వు సూపర్ రా డోపర్ రా ఏదో గిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నువ్వు స్నేహితుడు అయిపోవు. మీకు మాట చెప్తున్నా వినండి, దావీదు కష్టకాలంలో, దావీదు భయంకరమైన క్లిష్ట సమయాల్లో యోనాతాను దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా తండ్రి నీకు శాపకరంగా ఉండొచ్చేమో, కానీ నేను నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నానని గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పాడు యోనాతాను. హల్లెలూయా. నీ కష్టకాలంలో నీ స్నేహితుడు నీ పక్కన నిలబడేవారేనా? నువ్వు ఆలోచించు ఒకసారి. నీ క్లిష్ట సమయంలో నీ స్నేహితుడు నీ పక్కన నిలుచుండేవాడేనా? ఆలోచించు ఒకసారి.